ఈసారి మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడటం జరిగిందన్న. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడటం జరిగింది. సినిమా భయ్యా, సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి భయ్యా? ఆయన 1970s నుంచి సినిమాలు ఇస్తున్నారు భయ్యా. ఆయన 1970sలో ఎంటర్ అయ్యి ఆయనకి 70s వచ్చాయి భయ్యా. ఏం తగ్గలేదు భయ్యా. అదే డాన్స్ గ్రేసు, ఫైట్స్, స్వాగ్, స్టైలు సేమ్ అదే డిసిప్లిన్తో భయ్యా. ప్రతిదీ అదే డిసిప్లిన్తో చాలా బాగా చేశారు. ఈ అనిల్ రావిపూడి గారి స్పెషల్ ఏంటంటే భయ్యా, ఇప్పుడు 8 హిట్లు కొట్టారు. ఆ 8 హిట్ల కంటే ఎక్కువ 9వ హిట్ ఇప్పుడు కొట్టారు. ట్రిపుల్ హ్యాట్రిక్ అనమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారి వింటేజ్ మూమెంట్స్ కరెక్ట్గా గ్రాస్ప్ చేసి మా 90s కిడ్స్కి ప్లస్ ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఇద్దరికి సేమ్ అలా కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీశారు. చాలా బాగా చేశారు భయ్య సినిమాని. జస్ట్ మేము సినిమాలో కూర్చున్నాం భయ్య, థియేటర్లో సీట్లో కూర్చున్నాం. చిరంజీవి గారు వచ్చారు, డాన్స్ చేశారు, మేము డాన్స్ చేసినాం. ఫైట్స్ చేశారు, మేము ఫైట్స్ వేసాం. కామెడీ చేశారు, మేము నవ్వాం. ఎమోషన్ చేశారు, ఏడిపించారు, మేము ఏడ్చాం. ఎవ్రీ ఫ్రేమ్ అనమాట చాలా నీట్గా కనెక్ట్ చేశారు. స్క్రీన్ పై చాలా బాగుంది. అదేదో మేము ఒకటి వైరల్ అయింది కదా, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుక్కు అన్నట్టు ఇవన్నీ ఇందులో ఉన్నాయి భయ్య. ఇంకోటి ఏంటంటే వితౌట్ విఎఫ్ఎక్స్ భయ్యో, విఎఫ్ఎక్స్ లేవు, గ్రాఫిక్స్ లేవు. చిరంజీవి గారు ఏది అంటే నో విఎఫ్ఎక్స్. ఆయనకి ఎందుకు భయ్య విఎఫ్ఎక్స్? అసలు ఆయనకి ఎందుకు? 4 దశాబ్దాల నుంచి ఎంతమంది జనరేషన్లు మారినా, ఎంతమంది హీరోలు మారినా, 4 జనరేషన్ల నుంచి 4 దశాబ్దాల నుంచి నెంబర్ 1 హీరో భయ్య.